హాయ్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఇర్ఫాన్ అకాడమీ. సో టుడే టాపిక్ వచ్చేసి డిఎస్సి ఎప్పుడు ఉంటుంది, మన ప్రిపరేషన్ ఎలా ఉండాలా, సో ఏ సబ్జెక్ట్ ఎలా చదవాలా. సో యాజ్ ఆఫ్ నో ఉన్న సిచ్యువేషన్ బట్టి జాబ్ క్యాలెండర్లో 3000 పోస్టులతో డిఎస్సి ఉంటుందని ఒక స్పెక్యులేషన్ అయితే తిరుగుతుంది. సో న్యూస్ పేపర్లో వచ్చే న్యూస్ను విని గాబరా పడాల్సిన అవసరం లేదు. సో మనకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం అయితే 5000 నుంచి 7000 పోస్టులతో డిఎస్సి ఉంటుంది. అందులో కర్నూలు జిల్లాకు పెద్దపీట అని స్వయంగా మంత్రి నారా లోకేష్ గారే శాసన మండలిలో ప్రకటించడం జరిగింది. సో కర్నూలు జిల్లా వాళ్ళకి మాత్రం వెరీ గుడ్ న్యూస్. ఇదివరకే 1600 పోస్టులతో డిఎస్సి జరిగింది కర్నూలు జిల్లాకు. మరలా పెద్దపీట కర్నూలు జిల్లాకే ఉంది. సో ఒకసారి ఆదమరిచి మీ అవకాశాన్ని పోగొట్టుకున్నారు. సో ఈ నెక్స్ట్ అటెంప్ట్లో మాత్రం ఎటువంటి పరిస్థితుల్లో నెగ్లిజెన్స్ చేయొద్దు. సో నెగ్లెక్ట్ చేయకుండా మీ ప్రిపరేషన్ కొనసాగించాలి. సో వేరే ఉద్యోగాలలాగా మనం డిఎస్సి మాత్రం ఆషామాషిగా అయితే ఉండదు. సో సైకాలజీ, పర్స్పెక్టివ్ ఎడ్యుకేషన్, కరెంట్ అఫైర్స్, జనరల్ నాలెడ్జ్, తెలుగు, ఇంగ్లీష్, మ్యాథ్స్, ఫిజిక్స్, బయాలజీ అండ్ సోషల్. సో వీటితో పాటు మెథడాలజీ. సో ఇన్ని సబ్జెక్ట్స్ ఉన్నాయి మనకు ఉన్నాయి. సో డిఎస్సి ఎప్పుడు వచ్చినా అందుకు తగ్గట్టు నువ్వు ప్రిపేర్ అయ్యావా, నీ ప్రిపరేషన్ కంప్లీట్ అయిందా, ఇది ఇంపార్టెంట్. సో మన ప్రిపరేషన్ ఎలా ఉండాలా, మనం ఏ సబ్జెక్టు ఎలా చదువుతున్నాము, ఏ మెటీరియల్ ఫాలో అవుతున్నాము, సిలబస్ కవర్ చేసుకుంటూ వెళ్తున్నామా, ఎక్కడ మన డ్రాబ్యాక్స్ ఉన్నాయి. సో ప్రతిదీ చెక్ లిస్ట్ తయారు చేసుకోవాలి ఖచ్చితంగా. దాన్ని బట్టి నీ ప్రిపరేషన్ కంటిన్యూ చేయాలి. అంతేగాని ఏదో ఆషామాషిగా చదువుతున్నాంలే అంటే మాత్రం డిఎస్సి కొట్టడం అసాధ్యం. సో ఏదో వెళ్ళి నామకే వాస్తే రాసి వస్తే సరిపోతుంది అనుకుంటే మాత్రం కుదరదు. దానికి తగ్గట్టు నువ్వు కష్టపడాల్సింది. అంతేకాని ఊకే బై లక్ డిఎస్సి వస్తుందా, ఛాన్సే లేదు. కష్టపడందే ఏదీ రాదు, కష్టపడకుండా వచ్చింది ఎప్పటికీ నిలబడదు, గుర్తుపెట్టుకో. మరి ఎలా కొనసాగించాలని ప్రిపరేషన్ వెళ్ళిరా. సో నంద్యాలలో డిఎస్సి అభ్యర్థులకు మంచి కోచింగ్ అందించాలనే ఏకైక లక్ష్యంతో స్థాపించినటువంటి అకాడమీ ఇర్ఫాన్ అకాడమీ. సో ఇక్కడ అవనిగడ్డ నుంచి ఫ్యాకల్టీ వస్తారు, కడప నుంచి ఫ్యాకల్టీ వస్తారు అని ఊదరగొట్టి పిల్లల దగ్గర వేలకు వేలు ఫీజులు గుంజి వాళ్ళకు సబ్జెక్ట్స్ చెప్పకుండా ఎగ్జామ్స్ పెట్టేసి కేవలం ఎటువంటి ఎక్స్ప్లెనేషన్ లేకుండా ఇటువంటివి ఏవి ఉండవు. ప్రతి సబ్జెక్ట్ను కూలంకషంగా వివరిస్తూ ఎక్స్ప్లెయిన్ చేస్తూ విత్ నోట్స్ ఇస్తూ వీకెండ్ ఎగ్జామ్స్, దానికి తగ్గట్టు ఎక్స్ప్లెనేషన్ అంటే వెరీ రీజనబుల్ కాస్ట్. సో బయటి కోచింగ్ సెంటర్లతో పోలిస్తే దాదాపు సగం అమౌంట్తో విద్యార్థులకు క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇవ్వడమే ఏకైక లక్ష్యం. ఇర్ఫాన్ అకాడమీ అనేది ధనార్జన కోసం కాదు, కేవలం జ్ఞానార్జన కోసం మాత్రమే అనేలా స్థాపించబడిన సంస్థ. సో మరెందుకు మన ఇర్ఫాన్ అకాడమీని చూస్ చేసుకోవాలా? సో ఇన్నాళ్ళు నంద్యాలలో ఎటువంటి ఆల్టర్నేటివ్ లేక ఉన్నదాన్నే సరిగ్గా చెప్పినా చెప్పకున్నా వేరే ఆప్షన్ లేదు కాబట్టి, వేరే దూర ప్రాంతాలకు వెళ్ళలేము కాబట్టి అడ్జస్ట్ అవుతూ వచ్చినటువంటి ప్రతి డిఎస్సి ఆస్పిరెంట్స్కి ఆల్టర్నేటివ్గా. సో నంద్యాలలో డిఎస్సి అభ్యర్థులకు మంచి కోచింగ్ అందించాలనే ఏకైక లక్ష్యంతో స్థాపించినటువంటి అకాడమీ ఇర్ఫాన్ అకాడమీ. సో ఇక్కడ అవనిగడ్డ నుంచి ఫ్యాకల్టీ వస్తారు, కడప నుంచి ఫ్యాకల్టీ వస్తారు అని ఊదరగొట్టి పిల్లల దగ్గర వేలకు వేలు ఫీజులు గుంజి వాళ్ళకు సబ్జెక్ట్స్ చెప్పకుండా ఎగ్జామ్స్ పెట్టేసి కేవలం ఎటువంటి ఎక్స్ప్లెనేషన్ లేకుండా ఇటువంటివి ఏవి ఉండవు. ప్రతి సబ్జెక్ట్ను కూలంకషంగా వివరిస్తూ ఎక్స్ప్లెయిన్ చేస్తూ విత్ నోట్స్ ఇస్తూ వీకెండ్ ఎగ్జామ్స్, దానికి తగ్గట్టు ఎక్స్ప్లెనేషన్ అంటే వెరీ రీజనబుల్ కాస్ట్. సో బయటి కోచింగ్ సెంటర్లతో పోలిస్తే దాదాపు సగం అమౌంట్తో విద్యార్థులకు క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇవ్వడమే ఏకైక లక్ష్యం. ఇర్ఫాన్ అకాడమీ అనేది ధనార్జన కోసం కాదు, కేవలం జ్ఞానార్జన కోసం మాత్రమే
అనేలా స్థాపించబడిన సంస్థ. సో మరెందుకు మన ఇర్ఫాన్ అకాడమీని చూస్ చేసుకోవాలా? సో ఇన్నాళ్ళు నంద్యాలలో ఎటువంటి ఆల్టర్నేటివ్ లేక ఉన్నదాన్నే సరిగ్గా చెప్పినా చెప్పకున్నా వేరే ఆప్షన్ లేదు కాబట్టి, వేరే దూర ప్రాంతాలకు వెళ్ళలేం కాబట్టి అడ్జస్ట్ అవుతూ వచ్చినటువంటి ప్రతి డిఎస్సి ఆస్పిరెంట్స్కి ఆల్టర్నేట్గా ఉన్న ఏకైక సంస్థ ఇర్ఫాన్ అకాడమీ. ఏంది ఇర్ఫాన్ అకాడమీ యొక్క క్వాలిటీ ఏంది? ప్రతి సబ్జెక్టును కంప్లీట్ చేయడం, ఆ సబ్జెక్టుకు సంబంధించి టెస్టులు పెట్టడం, టెస్ట్ పెట్టిన ప్రతి క్వశ్చను ఎక్స్ప్లెనేషన్ చేయడం. సో నీకు సబ్జెక్టు చెప్పడం, దాన్ని నోట్స్ ఇవ్వడం, ఎగ్జామ్ పెట్టడం, ఆ ఎగ్జామ్కు ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడం. సో ఖచ్చితంగా ప్రతి సబ్జెక్ట్ నీకు 4 సార్లు మల్టిపుల్ టైమ్స్ రివిజన్ అవుతుంది. సో ఇంతకు మించి నీ సక్సెస్కు వేరే కారణం అవసరం లేదు. సో డిఎస్సి రాసే ప్రతి అభ్యర్థి విజయం సాధించాలనే లక్ష్యంతో సరైన ప్రణాళిక, దాని ఎగ్జిక్యూషన్, ప్లానింగ్ ఎవరైనా చేస్తారు. దాన్ని ఎవరు ఎగ్జిక్యూట్ చేస్తున్నారు, ఎలా ఎగ్జిక్యూట్ చేస్తున్నారు అనే దాన్ని బట్టే నీ విజయం ఆధారపడి ఉంటుంది. సో డిఎస్సి అంటే కేవలం రావడం, క్లాస్ చెప్పడం, వెళ్ళిపోవడం, ఇది కాదు. సో విద్యార్థికి ఏదైనా డౌట్ వస్తే క్లారిఫై చేయగలిగే సామర్థ్యం ఉండాలి. 24/7 మీకు అందుబాటులో ఉంటూ మిమ్మల్ని ప్రాపర్గా గైడెన్స్ చేస్తూ డిఎస్సిలో మీరు విజయం సాధించే వరకు మీ తోడుగా ఉండే ఏకైక సంస్థ ఇర్ఫాన్ అకాడమీ మన నంద్యాలలో.